కేఏ పాల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈయనతో అసలు పరిచయం అక్కర్లేదు. వందల దేశాల ప్రధానులు, ప్రెసిడెంట్లు తన ఆశీర్వాదం కోసం వచ్చిపోతుంటారని చెప్పుకుంటారు ఈయన. చాలాసార్లు మీడియాలో కనిపిస్తూ ఉంటాడు కూడా. అయితే కేఏ పాల్ అఫీషియల్ అంటూ ఒక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఉంది. ఇది నిజంగా పాల్ ఒరిజినల్ అకౌంట్ అనే విషయం మనం చెప్పలేం. కానీ ఈ అకౌంట్ ద్వారా పొలిటికల్ పంచులు మాత్రం ఎప్పుడు పేలుతూనే ఉంటాయి. ఇప్పుడు సడన్గా సినిమా ఇండస్ట్రీ ప్రముఖులపై పాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా అయిపోయింది. పూరి జగన్నాథ్, ఇప్పుడే నీ రోగ్ మూవీ చూసా, ఇందులో స్టోరీ కూడా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఇక్కడ ఓ ఫిలిం స్కూల్లో సీట్ బుక్ చేశాను, వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకొని యూఎస్ వచ్చాయి, వీసా పంపిస్తాను, ఇక్కడే బేసిక్స్ నేర్చుకోవచ్చు, గాడ్ బ్లెస్ యూ అంటూ పూరికి కౌంటర్ పడగా ఆ తర్వాత ఫోకస్ రాజమౌళి మీద మళ్ళింది. ఎస్ఎస్ రాజమౌళి, నువ్వు లక్షల రూపాయలు ఖర్చు చేసి బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఉండొచ్చు, కానీ టీడీపీ తన క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి కోట్లు ఖర్చు పెట్టి నీకు చెక్ పెట్టేసిందిగా అంటూ కామెంట్ ఈ ఖాతా ద్వారా పోస్ట్ అయింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మని టార్గెట్ చేయగా, ఐక్యూ లెవెల్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంటాడు. నా సంగతి వేరు, నేను ఆల్బర్ట్ ఐన్స్టైన్ను ఓడించేశాను అంటూ కేఏ పాల్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ అయిన ట్వీట్లు నెటిజన్లను నవ్వులు పూయిస్తున్నాయి అనడంలో అతిశయోక్తే లేదు.